ఫ్లాప్ అయ్యాడు. ఇప్పుడు ఇంకొక యాంగిల్ ఏంటంటే, ఇప్పుడు ఆస్ట్రేలియాయో లేకపోతే ఇంకో దేశం ఆ ప్రతినిధులు వచ్చి ఇక్కడ కంపెనీ పెట్టాలంటే లేదు ఈ చుట్టుపక్కలంతా ఏదో ఉంది. ఇంత అన్యాయం అండి, ఎంత అరాచకం, ఎంత అక్రమం అండి. ఇంకా చూస్తూ ఊరుకుంటారా మీరు? ఇందాకనే అదే అన్న బ్రేక్ ముందు మీ ముగ్గురిని అడుగుతున్నా, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు, మీరు కూటమిలో ప్రతినిధులు కదా ప్రభుత్వంలో. ఎన్నాళ్ళు ఈ అరాచకాలు చూడాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు? సరే, మీ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేశారు, వాళ్ళు ఏదో బాధపడుతున్నారు, ఇంకా వీళ్ళు బయట తిరుగుతున్నారు, అది మీ పార్టీల వ్యవహారం, రాజకీయ వ్యవహారం. ప్రజలు ఏం చేశారండి? మిమ్మల్ని గెలిపించినందుక, 164 సీట్లు ఇచ్చినందుక ఇలాంటి మాటలు పడాలా మహిళలు? శిరీష్ గారు. సార్, అది తప్పనిసరిగా వీళ్ళకైతే చర్యలు ఉంటాయి సార్. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడారు, ఎట్టి పరిస్థితిలో కూడా ఆడబిడ్డని అవమానపరిస్తేనే చంద్రబాబు నాయుడు గారు తట్టుకోలేదు సార్. అలాంటిది అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా వేసేలు, అది వేసే వృత్తి కొనసాగుతుందనే మాట ఆయనకు ఆడబిడ్డ లేకపోవచ్చు, కానీ ఆడబిడ్డ విలువ ఆయనకు తెలుసు సార్. ఖచ్చితంగా నిన్న ఆయన చెప్పడం జరిగింది, కఠినమైన చర్యలు ఉంటాయి సార్. కాకపోతే మేం కోరుకునేది ఏంటంటే, అక్కడ ప్యానెల్లో కూర్చున్న వాళ్ళిద్దరే కాదు, సాక్షి యాజమాన్యం మీద, అలాగే సాక్షి పేపర్ అండ్ ఛానల్ బ్యాన్ చేయాలి సార్. అప్పుడే తెలుగు రాష్ట్రాల ప్రజలు సురక్షితంగా ఉండగలుగుతారు సార్. లేదంటే ప్రతిరోజు మానసిక హత్యకు గురి కావాల్సి వచ్చింది సార్. ఇందాక రజనీ గారు చెప్పినట్లు ఎయిడ్స్ వ్యాధి గురించి మాట్లాడారు సార్. ఆ కృష్ణరాజు అనే వ్యక్తి నిన్న కూడా ఏ విధంగా సమర్థించుకుంటున్నాడు సార్? నేను ఇలాగన్నాను, అలాగన్నాను, ఇలాగనలేదు అంటే వీళ్ళు వచ్చి మాకు ఒక క్షమాపణ చెప్తేనో, లేదంటే వీళ్ళు మీడియా ముందుకు వచ్చేసి నేను ఇలాగనలేదని కవర్ చేసుకుంటేనో, లేదు మా భారతీయునంటే ఊరుకోమని అంటేనో ఇక్కడ భయపడిపోయే వాళ్ళు ఎవరు లేరండి. ఖచ్చితంగా భారతీ రెడ్డి దీనికి బాధ్యత వహించాలి. నేను ఇప్పుడైతే ఇంకో మాట కూడా అంటున్నానండి, మీరెవరూ నన్ను తప్పు పట్టొద్దు సార్, ఎందుకంటే ఈ మాట అనాల్సి వస్తుంది. భారతీ రెడ్డి అండ్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడబిడ్డలు వీళ్ళందరూ కూడా అమరావతి ప్రాంతానికి చుట్టుపక్కల, ఆ ప్రాంతంలో ప్లస్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా వేసలైతే అమరావతి ప్రాంతంలో ఉన్న వాళ్ళు వేసలు అవుతారండి. అక్కడ వేసేల రాజధాని అవుతుంది అమరావతి. వాళ్ళు కూడా అయితే తప్పు లేదండి ఈ మాట అంటంలో. ఎందుకంటే ఆవిడ ఇప్పటికైనా స్పందించాలి. ఆవిడ ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో కావాల్సింది. చేద్దాం ఖచ్చితంగా. మీరు కూడా చెయ్యండి, మీరు కూడా పోరాడండి. ఎందుకంటే ఇవాళ వాళ్ళు అవమానించింది మహిళలంటే ఎవరున్నారు అక్కడ? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు. వీళ్ళందరినీ కలిపి అవమానించాడు. శిరీష్ గారు, మీరు పోరాడండి. ఎక్కడి వరకు పోరాడాలంటే శిరీష్ గారు, ఈ మాటలు ఆలోచన వస్తేనే భయపడాలి, అక్కడ దాకా పోరాడాలి. ఇలాంటి చెత్త కథనాలు, చెత్త వార్తలు ప్రచారం చేసి, చెత్త రాతలు రాసి అమరావతి మీద విషం కక్కే వాళ్ళు ఇంకెవరన్నా ఉంటే, ఇప్పుడు చాలా వచ్చేసాయి కదా పుట్టగొడుగుల్లాగా. వాడొక ఛానల్, వీడొక ఛానల్, ఇంకో ఎల్లయ్య ఒక ఛానల్, ఇంకో పుల్లయ్య ఒక ఛానల్, వాళ్ళందరూ విషం కక్కడానికి పెయిడ్ బ్యాచ్. వీళ్ళందరికీ కూడా వెన్నులో వణుకు పుట్టాలి. అమరావతి గురించి మాట్లాడాలన్నా ప్రాబ్లమ్స్ ఉంటే డిస్కస్ చేయండి. అమరావతిలో అన్యాయాలు జరుగుతున్నాయా? అమరావతి రాజధానిలో ఏమన్నా అవినీతి జరుగుతోందా? ఇంకోటి జరుగుతోందా? ఎస్, వెల్కమ్ టు ద డిబేట్ దాని మీద. కానీ మహిళలను టార్గెట్ చేసుకుని మాట్లాడే ప్రతి ఒక్కడికి కూడా, లేదా ఒక మైక్ పట్టుకునే, ఒక పెన్ను పట్టుకుని పిచ్చిరాతలు రాసే ప్రతి ఒక్కడికి కూడా ఒక గుణపాఠం కావాలి శిరీష్ గారు. సో దానికోసం పోరాడమంటున్నాను నేను. వీళ్ళ అరెస్ట్ ఎలాగో అవుతుంది, అది పక్కన పెట్టండి. అరెస్ట్ అవ్వకపోతే ఇంక కూటమి ప్రభుత్వాన్ని ఇంక ప్రజలు ఏమంటారో మీరే ఆలోచించుకోండి. కానీ ఆ తర్వాత ఏం చేయాలి? రమేష్ గారు, సారీ జయప్రకాష్ గారు, ఆ తర్వాత ఏం చేయాలి?